భారత్లోని 54 ఉన్నత విద్యా సంస్థలకు గ్లోబల్ గుర్తింపు జరిగిందనమాట. భారత్లోని ఐఐటి ఢిల్లీ టాప్లో నిలిచింది. ఇప్పుడు దీని గురించి చూద్దాం. వరుసగా 14 సంవత్సరాలు ఐఐటి టాప్లో నిలిచిందన్నమాట. ఢిల్లీ ఎంఐటి టాప్లో ఉంటుందన్నమాట వరుసగా 14 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత స్థానంలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండను, అమెరికాలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రపంచంలో 123 ర్యాంకుతో దేశంలోని ఐఐటి ఢిల్లీ టాప్లో ఉందన్నమాట. ప్రపంచంలో 123 స్థానంలో ఉందన్నమాట. 118 నుంచి 129 పడిపోయిన ఐఐటి బొంబే ర్యాంకు. ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్ ర్యాంకులో పురోగతి వచ్చిందన్నమాట. ఐఐటి హైదరాబాద్కు 664 ర్యాంక్ వచ్చిందన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచంలోని భారత్కు 4వ స్థానం లభించిందన్నమాట. ఎలాగా ఈ సంవత్సరం భారత్ నుంచి 8 కొత్త విద్యా సంస్థలు మొదటిసారిగా ర్యాంకుల్లో చోటు సంపాదించాయి. ఈ జాబితాలో చోటు దక్కించిన మొత్తం భారతీయ విద్యా సంస్థల సంఖ్య 54 చేరిందనమాట. అమెరికాకి 192, యూకేలోనే 90, చైనాలో 72, ఆ తర్వాత భారత్ 54 స్థానాలతో నిలిచిందన్నమాట. ఈ సంవత్సరం మరే దేశ విద్యా సంస్థలు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో క్యూఎస్ ర్యాంకింగ్ సంపాదించుకోలేదు. ఇక ఈ ఏడాది 8 కొత్త విద్యా సంస్థల ర్యాంకులో భారత్ తొలి స్థానంలో ఉండగా జోర్డాన్, అజర్బైజాన్ దేశాలు కూడా 6 కొత్త సంస్థలతో 2వ స్థానంలో ఉన్నది. క్యూఆర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లోనే భారత్ సాధించిన మైలురాయి పట్ల మన విద్యాశాఖ మంత్రులు గొప్పగా చెప్పుకుంటారన్నమాట. ఇప్పుడు దీని గురించి పూర్తిగా చూద్దాం. విద్యారంగంలో భారత్ మరో మైలురాయిని సంపాదించిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లోని మన దేశానికి చెందిన 2026లోని మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో ఇప్పటివరకు భారత్ అందుకున్న అతిపెద్ద గ్లోబల్ రికార్డు అనమాట. లండన్కి చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిస్ట్ సంస్థ క్యూఎస్ ప్రకారం, అంటే క్వాక్ క్వాలిటీ సిమెంట్స్ అనమాట, ఇది విడుదల చేసిన యూనివర్సిటీ ర్యాంకింగ్ 2027 జాబితా ప్రకారం ప్రపంచంలోని 1500 పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయన్నమాట. ఈ ర్యాంకింగ్ కోసం అమెరికన్ అకాడమిక్ ప్రతిష్ట, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ నిష్పత్తి, రీసెర్చ్ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ ఉద్యోగ అవసరాలు వంటి అవసరాల పరిగణలో తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నమాట. అమెరికా కేంబ్రిడ్జ్లోని మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఎంఐటి ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంక్ పొందింది. అమెరికా కేంబ్రిడ్జ్లోని మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి నెంబర్ 1 అనమాట. ఇంపీరియల్ కాలేజ్ లండన్ 2వ స్థానం అనమాట. అమెరికాలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం 3వ స్థానం. జాబితాలో 132 విద్యా సంస్థలతో అత్యధికంగా అమెరికా ఉందన్నమాట. గత సంవత్సరం నుంచి దాదాపుగా 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరు మెరుగుపరుచుకున్నారు. వీటిలో మలేషియాలోని సన్వే యూనివర్సిటీ 120 స్థానాలు పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో భారత్ కూడా చోటు దక్కించుకుందన్నమాట. 54 విద్యా సంస్థలతోటి 65 స్కోరుతోటి ఢిల్లీ ఐఐటి అగ్రస్థానంలో నిలిచింది భారత్లో. ఇది ప్రపంచవ్యాప్తంగా 2025లో 150, 2024లో 190 ర్యాంకులు సాధించింది అనమాట. ఈ ఏడాదిలో ప్రపంచంలో 123 స్థానం చేరుకుంది. అకాడమిక్ రెమ్యునేషన్ 142 స్థానం నుండి ఫ్యాకల్టీ సైన్సెస్ 82 స్థానంలో నిలిచిందన్నమాట. దేశంలో ఇతర ఐఐటి ప్రధాన వర్సిటీలు ప్రభావితమైన ప్రదర్శన కూడా చేశాయి. ఐఐటి హైదరాబాద్ 664 ర్యాంక్ సాధించింది. వెల్లూరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ విట్టు 691 ర్యాంక్ సాధించింది అనమాట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 800 నుంచి 800 ర్యాంక్ మధ్య ఉందన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీ 1200 నుంచి 1400 ర్యాంక్ మధ్య నిలిచింది. అలాగే 5 భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయీ రెమ్యునేషన్ కోసం పోటీ పడి ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో స్థానం సంపాదించింది. అంతేకాక సగటున 43 స్కోరుతోటి 8 భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రభావం పరంగా టాప్ 10లో కూడా స్థానం సంపాదించమాట. ఇక 2025లో ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయంగా ర్యాంక్ పొందిన 118 స్థానాల నుంచి ఐఐటి బొంబే ఈ సంవత్సరం 129వ స్థానానికి పడిపోయింది. ఐఐటి మద్రాసు గతంలో 40 స్థానాలు లేకపోతే 180 స్థానానికి చేరుకుంది. ఐఐటి ఖరగ్పూర్ 215 స్థానం, ఐఐఎస్సి బెంగళూరు 219 స్థానము, ఢిల్లీ యూనివర్సిటీ 328 స్థానము, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ 851 నుంచి 900 మధ్యలోని, బిట్స్ ఫిలాసఫీ 668 ర్యాంకు. ఇలాగా మొత్తంగా ర్యాంకులు సంపాదించారు అనమాట. 54 ఉన్నత విద్యా సంస్థలు అనమాట. టాప్ 1500 యూనివర్సిటీలోని భారత్ సంబంధించిన 54 ఉన్నాయన్నమాట. ఇందులోని మొదటి ర్యాంకు 123వ స్థానం ఐఐటి ఢిల్లీకి వస్తే 118వ స్థానం
భారతీయ ఐఐటి బాంబేకి వచ్చింది 118వ స్థానం. 120వ స్థానం ఐఐటి మద్రాసు వచ్చింది. ఐఐటి ఖరగ్పూర్కి 215వ స్థానం. ఐఐఎస్సి బెంగళూరుకి 219వ స్థానం. ఢిల్లీ యూనివర్సిటీకి 328వ స్థానం. అదే హైదరాబాద్ ఐఐటికి ఏమో 664వ స్థానం. బిట్స్ పిలానికి 668వ స్థానం. ఉపి జిందాల్ యూనివర్సిటీకి ఏమో 851 నుంచి 900 మధ్య ర్యాంకు. ఇలాగా ర్యాంకులు వచ్చాయన్నమాట. ఇది దేశంలోని ర్యాంకులు అనమాట, ఈ విద్యాసంస్థల ర్యాంకులు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.